అప్పుడు 4వ తారీఖు మధ్యాహ్నం 12:01 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది. ఇదే కాదా మీరు చూసుకోండి, ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి 4వ తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది. ఇక మేమందరం తక్కువలో మునిగిపోయాము. అందరం చాలా బాధలో ఉన్నాం. ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరో ఊహించినటువంటి ఒక సంఘటన ఇది. అయితే యాక్చువల్ గా తర్వాత మాదాపూర్ పోలీసుల దగ్గర నుంచి దొరికిన సమాచారం ఏంటంటే 2వ తారీఖున తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే, ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే 2వ తారీఖు మధ్యాహ్నం 12:20 ప్రాంతంలో అతను ఇంట్లో నుంచి వెళ్ళింది. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఆటో ఎక్కింది. ఆటో ఎక్కిన దాకా ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదు. ఎటువైపు వెళ్ళిందో కూడా తెలియనట్టుగా ఉంది. ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు 2వ తారీఖు ఉదయం డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోతే పంజాగుట్ట పోలీసులు ఏమో మేము అందరికీ ఇన్ఫార్మ్ చేశాము, అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఏ పోలీస్ స్టేషన్ లో దొరికినా వెంటనే వాళ్ళు మీకు అంత తెలియజేస్తారని చెప్పారు. అయితే మాదాపూర్ పోలీసులకి 3వ తారీఖు ఉదయం డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ సమాచారాన్ని ఆ రోజు సాయంత్రం మీడియాకి ప్రెస్ లో అయితే చెప్పారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు, కానీ పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వటం జరగలేదు. మరి ఆ సమన్వయ లోపం అనేటువంటి దాని వల్ల మేము మరలా 48 గంటల పాటు డెడ్ బాడీ కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది. ఒక ఫోన్ కాల్ ఏవేలో, ఒక స్నాప్ ఏవేలో ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ తగిలాల్సిన ఇన్ఫర్మేషన్ 2-3 రోజుల దాకా ఆ ఇన్ఫర్మేషన్ అందకపోవటం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది. సరే వాళ్ళని అడిగితే మేము చేసామండి అని మీరు చెప్తారు, కానీ మీడియాకైతే వచ్చింది. మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని, నేను ఆమె రైటర్, డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్. ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్. అలాంటి నా భార్యని గుర్తు తెలియని శవంగా మార్చిరీలో 3 రోజుల పాటు శవం, 2 రోజుల పాటు మార్చిరీలో శవం పడింది, డెడ్ బాడీ పడింది.